ఫ్లాపుల్లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ఫ్లాపులు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతరతో డిజాస్టర్ను చూస్తే, రాశిఖన్నా నటించిన అగస్త్య, తెలుసు కదా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. అంతకుముందు రిలీజ్ అయిన హిందీ ఫిల్మ్ ది సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే. టాలీవుడ్ స్టార్ సోయగం రాశిఖన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన అరణ్మనై 4 తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది. కానీ మేడం ఆఫర్లకు వచ్చిన కొదవలేదు. 3 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. నవంబర్ 21న రిలీజ్ అయిన 120 బహదూర్తో హిట్ కొట్టి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ట్రై చేస్తోంది రాశి. బాలీవుడ్లో మరో 2 ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో శ్లోకాగా కనిపించబోతున్న ఈ ఢిల్లీ డాల్ తాజాగా తమిళంలో సిద్ధార్థ్ సరసన రౌడీ అండ్ కోకు కమిట్ అయింది. ఓవైపు హీరోయిన్గా, మరోవైపు ఐటమ్ గర్ల్గా తన స్టఫ్ ఇచ్చేస్తున్న శ్రీలీల బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమైంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్న సక్సెస్ దోబుచ్లాడుతోంది. ఫ్లాప్స్ పలకరిస్తున్నా మేడం పట్ల క్రేజ్ ఆగడం లేదు. బాలీవుడ్, కాలీవుడ్ కూడా పాకింది. అక్కడ నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. పరాశక్తితో పాటు శివకార్తికేయన్తో మరో సినిమాకు కమిట్ అయినట్లు టాక్. హిందీలో అనురాగ్ బసు ప్రాజెక్ట్ కూడా 2-3 కథలు వింటుందని సమాచారం. ఇక తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. ఇలా ఈ ఇద్దరు భామలు సక్సెస్ అనే ట్రాక్ సరిగ్గా లేకపోయినా దండిగా ఆఫర్లను మాత్రం కొలగొడుతున్నారు.